ఆగండి, ఆగండి. ఈ పద్ధతి చూసి చక్రాలే కదా అని చెప్పని సైడ్ అయిపోతే పప్పులో కాలేసినట్టేనండోయ్! కాదుగా చక్రాలు పిండిలో కాలేసినట్టు. ఎందుకండి చక్రాలకైతే చక్రాలు వడియాలు. అదేంటమ్మా అంటారా? చెప్తానొచ్చేయండి. పాతికేళ్ల క్రితం మా అత్తగారికి వాళ్ళ అత్తగారు నేర్పించిన పాతకాలపు రెసిపీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఉండిద్ది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే అనమాట. ఎలాగో చూసేద్దామా? ఈలోపు మీలో ఎంతమందికి ఈ రెసిపీ గురించి తెలుసు కామెంట్ చేసేయండి. స్టార్టింగ్ ఒక బిట్ మిస్ అయింది. సో, ప్లీజ్ అడ్జస్ట్ అండి. ఒక గ్లాస్ బీప్ రవ్వకి 6 గ్లాసులు నీళ్ళు పోసి మరగనిచ్చుకొని రవ్వను వేసి ఉడకనివ్వండి. ఉడుకుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర కలిపి మిక్సీ వేసి అది కూడా వేసేసి ఉడకనివ్వండి. వేడి వేడి మీద పిండి ఉన్నప్పుడు వేడిగా వడియాలు పెడితే గనక వేస్ట్ అయిపోతాయి. కాబట్టి పిండి మొత్తాన్ని చక్కగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మాత్రమే చక్రాల గిద్దలో వేసుకొని చక్కగా చక్రాల షేప్ వచ్చేటట్టు పిండుకోండి. ఇలాగ ఒత్తేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇది ఎంత ఎక్కువ ఎండలో ఎండితే అంత టేస్టీగా, క్రంచీగా భలే బావుంటాయండి. నాకైతే మా అత్తమ్మ చేసే అన్నిట్లో ఇది మోస్ట్ ఫేవరెట్. కింగ్ ఆఫ్ ద వడియాలు అంటాను. సో, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ టేస్ట్. ఒక్కసారి తింటే మీరే అంటారు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.